హైదరాబాద్ లో కల్తీ నెయ్యి మాఫియా రెచ్చిపోతుంది. ప్రజల ఆరోగ్యాన్ని చెలగాటమాడుతూ కోట్లు గడిస్తున్న కేటుగాళ్ల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. బంజారాహిల్స్ లో లైసెన్స్ పేరుతో సాగుతున్నటువంటి భారీ కల్తీ తయారీ కేంద్రానికి సంబంధించిన మొత్తం పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేసి దాన్ని మొత్తం సీజ్ కూడా చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి బోలానగర్ లో ప్రైడ్ డైరీ పేరుతో ఇటు లైసెన్స్ ఉంది, కానీ ఇక్కడ జరిగేది ఒకటి, అక్కడ ప్రోడక్ట్ బయటికి వెళ్ళేది ఒకటి. ఇలా రెండు రకాలుగా మెన్షన్ చేయకుండా వ్యవస్థ నడుపుతుండటంతో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు, గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మసబ్ ట్యాంక్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 18,26,000 విలువైనటువంటి కల్తీ నెయ్యి ముడి పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు. అయితే తక్కువ నాణ్యతతో గల పామ్ ఆయిల్ ని యూజ్ చేయడం, ఆ తర్వాత డాల్డా సంబంధించి ఆవుతో పాటు గేదెకు సంబంధించి విఘటనలు కలిపి విషపూరితమైన నెయ్యిని కూడా తయారు చేస్తున్నారు. ఈ ముఠాకు సంబంధించి సూత్రధారి అయినటువంటి ప్రైడ్ డైరీ యజమాని అయినటువంటి మహమ్మద్ జునైద్ హుసేన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితులు కేవలం లాభాల కోసమే హానికరమైన పదార్థాలను నెయ్యిలో కలుపుతున్నారు. అయితే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అసలైనదిగా నమ్మిస్తూ హోటళ్లతో పాటు ఫంక్షన్లకు చాలా మంది కూడా విక్రయిస్తున్న నేపథ్యంలో ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పోలీసులు అయితే పరిగణిస్తున్నారు.